భూమి, ఉదయం నుంచి ఏమీ తినలేదమ్మా. ఇలా ఉంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది. దా 2 ముద్దలు తిను. వద్దత్తయ్య, నాకు ఆకలిగా లేదు. ఆకలి లేదని తినకుండా ఉంటే ఎలా? ఏ బాధ వచ్చినా ముందు ఆరోగ్యం చూసుకోవాలి కదా. ప్లీజ్ అత్తయ్య, నన్ను బలవంతం చెయ్యొద్దు. నిన్ను బలవంతం చేయడం కాదు భూమి. నువ్వు ఇలా ఉంటే మాకే బాధగా ఉంది. పోనీ కొంచెమే, ఒక 2 ముద్దలు తిని చాలు. నువ్వు తినకపోతే మళ్ళీ అన్నయ్య కూడా బాధపడతాడు. ఇక్కడ నా బాధ గురించి ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదత్తయ్య. నేనేదో తప్పు చేసినట్టు నన్ను ఇలా హౌస్ అరెస్ట్ చేశారు. ఇది నాకు నచ్చలేదు. అమ్మ భూమి, నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే కదా. పంజరంలో చిలకని బంధించి జాగ్రత్తగా చూసుకుంటున్నామనడం కరెక్టా అత్తయ్య? నేనంత ఆలోచించలేనులే, కానీ నువ్వు ఇలా ఉపవాసంతో ఉంటే నువ్వేమైపోతావో అని నాకు మాత్రం భయమేస్తుంది. నాకొద్దత్తయ్య, నన్ను ఇబ్బంది పెట్టకండి. కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. నీకెలా చెప్తే తింటావో నాకు అర్థం కావట్లేదు. నీకు అన్నం పెట్టకుండా నేను బయటికెళ్తే మీ నాన్న ఏమైందమ్మా? ఎంత చెప్పినా అన్నం తినట్లేదన్నయ్య. నాకివ్వు, నేను తినిపిస్తాను. భూమి, ఏమైందమ్మా? ఏం జరిగినా నీకీ నాన్నున్నాడు. 2 ముద్దలు తినమ్మా. వద్దు నాన్న, ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్విలా ఉంటే నాకెంత బాధగా ఉందో తెలుసా తల్లి. నీ సంతోషం కోసం ఈ నాన్న ఏమైనా చేస్తాడు, కానీ నువ్వు మాత్రం ఇంకా గగన్ గురించి ఆలోచిస్తున్నావు. నీకొక విషయం ఇంకా అర్థం కావటం లేదమ్మా. ఆ గగన్ ఎంత దుర్మార్గుడో నీకు తెలీదు. తండ్రి మీద కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, కానీ కన్న తండ్రినే చంపాలని చూస్తాడా? నాన్న, మీరు అనుకుంటున్నట్టు నా బావ దుర్మార్గుడు కాదు. వాడి గురించి నాకు తెలుసమ్మా. వాడు బయటుంటే మన కుటుంబం ప్రమాదంలో పడుతుంది. అందుకే నేను వాడిని అరెస్ట్ చేయించి జైలుకు పంపించాను. నాన్న, మీరు ఆయన్ని అరెస్ట్ చేయించారా? అవునమ్మా, వాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. తండ్రినే చంపాలని చూసిన వాడిని వదిలేస్తే సమాజానికి ఏం సందేశం వెళ్తుంది? ఆకాష్ని జైలుకి పంపించారా? ఇప్పుడు అక్కడ నేను గగన్ కాదు ఆకాష్ని అని నిజం చెప్పేస్తాడేమో. లేదు, అలా జరగకూడదు. నువ్వింకా వాణ్ణి మంచివాడు అనుకుంటున్నావు. వాడినితో ప్రేమిస్తున్నట్టు నటించాడు. అదే నీ మీద ప్రేమ కాదమ్మా, నా మీద పగ. నిన్నట్టం పెట్టుకుని నన్ను దెబ్బకొట్టాలని చూశాడు. లేదు, ఆకాష్ ఏ క్షణంలోనైనా నిజం చెప్పేస్తాడు. నేను ఇప్పుడే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నాన్న, మీరు తన్ని అరెస్ట్ చేయించి చాలా పొరపాటు చేశారు.